సో, రోజుకి 24 గంటల సమయం ఉంటది. 24 గంటల్లో 23 గంటల 59 సెకండ్లు చాలా హ్యాపీగా ఉంటా నేను. ఆ ఒక్క సెకండ్ చాలు. ఈక్వల్ టు 23 అవర్స్ 59 సెకండ్స్‌కి. అవార్డ్ తీసుకొచ్చి ఏం చేస్తా నేను? మీరందరూ ఉంటారు, ఎళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. అది షేర్ చేసుకునే నాకంటూ ఒక పర్సన్ కావాలి గదా! నాకు మ్యారేజ్ మీద ఎప్పుడూ ఒపీనియన్ చేంజ్ అవ్వదు. ఇంకా నాకు మ్యారేజ్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్‌ని చూసి వాళ్ళకి హ్యాండిల్ చేసుకోవడం చేత కావట్లేదు. అడ్జస్ట్‌మెంట్స్ లేవు. ఎవరి కాళ్ళకి ఇండిపెండెంట్ అయిపోయారు. సో, లేనప్పుడు నేను వాళ్ళ గురించి కాదు. నాకున్న ఎథిక్స్ నేనెప్పుడు బ్రేక్ చేయను. హ్మ్. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారా? లేదంటే ఓన్లీ ట్రస్ట్ ఒకటి నో, కంప్లీట్‌లీ ఆన్ వర్క్. ఆర్గనైజేషన్ అది రన్ హ్మ్. చేస్తున్నాను. హ్మ్. కంప్లీట్‌లీ ఆక్యుపైడ్ విత్ సర్జరీస్. ఒకప్పుడు ఏంటంటే, మనం అంతకుముందు కలిసినప్పుడు ఇయర్లీ వన్సే చేసేదాన్ని క్యాంప్. హ్మ్. సో, దాని తర్వాత నుంచి ఇప్పుడు కంటిన్యూషన్ 365 డేస్ కంప్లీట్‌లీ ఆక్యుపైడ్ విత్ ప్రాజెక్ట్స్. హ్మ్. యాహ్! సో, అన్ని కేసెస్ వస్తున్నాయా మీకు? యెస్, ఆబ్వియస్లీ. ఎలాంటి కేసెస్ వస్తాయి మీకు జనరల్‌గా? సూసైడ్స్ అంటే యాక్సిడెంటల్‌గా అయిన థింగ్సా? ఏమొస్తాయి? ఫస్ట్ మీ మీడియా అందరిని నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, సూసైడ్, బర్న్స్ అన్న టాపిక్ అసలు వదిలేసేయండి. హ్మ్. వెరీ రేర్ కేసెస్ ఉంటాయి. ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేయొచ్చు. కానీ మనకి ఇప్పుడున్న సమాజంలో యాక్సిడెంటల్ బర్న్స్ ఎక్కువ. హ్మ్. యాక్సిడెంటల్ మాత్రమే ఎక్కువ. చిన్న పిల్లలు ఎస్పెషల్లీ. చిన్న పిల్లలు వాళ్ళు సాంబార్‌లో పడిపోవటము, వేడి వేడి నీళ్ల మీద పోసుకోవటం, హాట్ ఆయిల్ పోసుకోవటము, దీపావళి క్రాకర్స్ కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. ఆడవాళ్ళంటారా దీపాలు ఎస్పెషల్లీ దీపాల్లో జరుగుతున్నాయి హ్మ్. ఆడవాళ్ళకి. హ్మ్. ఈ టాపిక్ చెప్పాలంటే పూజలు చేస్తూ ఉంటారు. పట్టు చీరలు కట్టుకుంటారు. లేదా సిల్క్ శారీస్ కట్టుకుంటారు. ఎవరు పూజలు చేసేటప్పుడు దయచేసి ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను. మీరు దయచేసి పూజలు చేసేటప్పుడు కాటన్ శారీస్ కట్టుకోండి. అట్‌లీస్ట్ మన బాడీని కొంతవరకు ప్రొటెక్ట్ చేయగలుగుతాము. పట్టు చీరలు కట్టేసుకుంటారు. దీపాలు కిందున్నాయా లేవా అని చూసుకోరు. వెళ్ళిపోతూ ఉంటారు. కొంగులు కింద వరకు కట్టేసుకుంటా ఉంటారు. జస్ట్ ఇలా టర్న్ అవ్వగానే అంటుకుపోతదది. మగవాళ్ళున్నారు. కార్స్ రిపేర్ అది చేస్తూ ఉంటారు. దాంట్లో ఇంజిన్ ఆయిల్ ఉంటది. సో, సడెన్‌గా క్యాప్ ఓపెన్ చేసేస్తారు కూల్ అవ్వకుండా. బ్లాస్ట్ అయిపోతది. అది మీరెట్లా చెప్తారు సూసైడల్ అని చెప్పి? మగపిల్లల్ని అడుగుతారా? హ్మ్. దిస్ ఈస్ అ క్వెషన్ టు ఎవ్రీవన్. సో, ఒక యాక్సిడెంట్ ఒక మగ పిల్లోడికి ఏదైనా అయ్యింది, బర్న్స్ అయినియి. మీరెళ్లి అడుగుతారా? "నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా" అని? ఆడవాళ్ళంటే ఎందుకంత చులకన? హ్మ్. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. సూసైడ్ అటెంప్ట్స్ అని అది కామన్ మీరనుకుంటున్నారు. అయిపోయింది. అదంతా అబ్బాయిలైనా అది ఒకప్పుడు కాలంలో జరిగింది బర్న్స్ హ్మ్. అన్నది. హ్మ్. ఇంకోటేంటంటే బర్న్స్‌లో మీరు నమ్మరు గానీ ఆల్‌మోస్ట్ నేనొక 30, 40 కేసులు మగాళ్ళు వైఫ్ టార్చర్ తట్టుకోలేక కిరోసిన్ పోసుకున్న వాళ్ళని నేను డీల్ చేశాను. మరి దాని గురించి ఎవరు అడగరే? హ్మ్. మగాడనేసరికి యాక్సిడెంటల్ అయిందా అంటారు. ఆడవాళ్ళనేసరికి సూసైడా అంటారు. అది మార్చండి మీ మైండ్ సెట్. సో, ఇట్లా హ్మ్. డిఫరెంట్ కేసెస్ వస్తా ఉంటాయి. బట్ ఏంటంటే మాకున్న ఫినాన్షియల్ రిస్ట్రిక్షన్స్ వల్ల, మాకున్న సపోర్ట్ వల్ల ఆర్ డీలింగ్ ఓన్లీ పోస్ట్ బర్త్ డిఫార్మిటీస్. అంటే కాలి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో వచ్చే అంగవైకల్యం అంటారు. అతుక్కుపోవటము, మొబిలిటీ ఇష్యూస్. సో, అలాంటి వాళ్ళకి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీస్, ప్లాస్టిక్ సర్జరీలో వన్ ఆఫ్ ద బ్రాంచ్ అనమాట. సో, వాళ్ళకి అవి సర్జరీస్ చేసి మల్టిపుల్ స్టేజెస్‌లో వాళ్ళకి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేస్తూ ఉంటామనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఎలా స్టార్ట్ అయింది BSMS ఎన్‌జీఓ?